శంషాబాద్ నోవాటెల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు తావు లేకుండా రాష్ట్ర పాలన జరగాలని మంత్రివర్గాన్ని ఆదేశించారు. ఇక సీఎల్పీ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను నోవాటెల్ నుంచి మా ప్రతినిధి రాణి మరింత సమాచారం అందిస్తారు. గత 15 నెలలుగా అధికారిక కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అంటే ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఎంతవరకు అమలయ్యాయనే విషయాలు ఇక్కడ చూస్తున్నాము. ప్రస్తుతం అయితే ఇందిరమ్మ ఇల్లు ఈ యొక్క మాకు పూర్తి స్థాయిలో అంటే బేస్మెంట్ వరకు మాకు బిల్లు వచ్చింది. దాని చెక్కు కూడా మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాము. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకంటే ఈరోజు సీఎల్పీ భేటీ సందర్భంగా కూడా వికారాబాద్ జిల్లాల నుంచి పలు జిల్లాల నుంచి కూడా ఇక్కడికి లబ్ధిదారులు అయితే రావడం జరిగింది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎందుకోసం వచ్చారు? ఇక్కడ ఇల్లు కోసం వచ్చినాం మేడం. వికారాబాద్, ఎన్కేపల్లి, పూడూరు మండలం. ఇళ్ళ కోసానికి బీస్మెంట్ దాకా లేపుకున్నాము. ఇక బిల్లు కావాలి కదా అని వచ్చినాం మేడం. ₹1,00,000 సీఎం గారు. చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు కేటీ అన్నారా మేడం, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మండలం, ముసుకు నాగలక్ష్మి నా పేరు. ఇల్లు కోసం వచ్చినాం మేడం, ఇంద్రమ్మ ఇల్లు కోసం వచ్చినాం. సార్ మాకు ఇల్లు శాంక్షన్ చేసిండు, ఇల్లు వచ్చింది. బేస్మెంట్లో ₹1,00,000 బిల్లు పడ్డది మేడం. మాకు అన్ని అనుకూలంగా ఉంటున్నాయి మంచిగా. వస్తున్నాయి మేడం, మాకు అన్నీ వస్తున్నాయి. సన్న బియ్యం కూడా వచ్చినాయి ఈ నెల. మంచిగా సన్న బియ్యం గత నెల నుంచే వస్తున్నాయి మేడం. ఎన్ని కిలోలు వస్తున్నాయి మొత్తం మీ ఇంట్లో? మేము ముగ్గురం మేడం, 18 కిలోలు వస్తున్నాయి. మంచిగా అనిపిస్తుందా మరి? మాకు మంచిగా అనిపిస్తుంది మేడం. చాలు, మాకు లేని వాళ్ళకి ఒక ముద్ద పెట్టినా సరిపోద్ది మేడం. కోట్ల అవసరం లేదు మేడం, మాకు చాలు. ఇప్పుడు అంటే మీరు ఎన్నేళ్ళు అవుతుంది మీకు, అంటే మీకు ఇంతకుముందుకి ఏ ఇల్లు ఉన్నది, ఇప్పుడు మీరు ఎన్ని రూమ్లు కట్టుకోవాలనుకుంటున్నారు? మాది పాత ఇల్లు, రేకులు ఇల్లు మేడం. పాత రేకులు వాన వచ్చినప్పుడల్లా మొత్తం కురిసేది. చాలా బాధలు పడ్డాం, సమస్యలు పడ్డాం. ఇప్పుడు వచ్చింది ఇల్లు, అదృష్టం, కట్టుకుంటున్నాం మేడం. అంతే. ఫుల్ హ్యాపీ రేవంత్ రెడ్డి. చాలా సంతోషం మేడం, చాలా సంతోషం. అమ్మ, మీరు చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఇంత దూరం అంటే హైదరాబాద్కి నవోటల్ అనేది చాలా దూరం. ఎందుకంటే ఈరోజు సీఎల్పీ భేటీ జరుగుతుంది కాబట్టి మంత్రులందరూ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈరోజు సమావేశం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అంటే ఆల్రెడీ మీరు చెక్కు ఒకటి పట్టుకొని ఉన్నారు, చెప్పండి. చాలా మా రామచంద్రపురం మేడం, సూర్యాపేట జిల్లా, కాగిత రామచంద్రపురం, నడిగూడెం మండలం మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం, అసలు చెప్పలేని సంతోషం మాకు. ఇక అసలు సార్కి చాలా ధన్యవాదాలు. గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు మీకు ఏమేమి వచ్చినాయి మేడం? సన్న బియ్యం వచ్చినాయి, అన్ని గ్యాస్ అన్నీ వస్తున్నాయి మేడం, మొత్తం వస్తుంది. పొలం లేదు మేడం, మాకు ఏం లేదు అసలు. మేము ఓన్లీ రేకుల ఇంట్లోనే ఉన్నాం. కరెంటు కూడా వస్తుంది మేడం. ఏం లేదు, బిల్లు లేదు మేడం, బిల్లు లేదు, ఏం లేదు. గ్యాస్ అన్నీ మంచిగా చేస్తుంది సార్ మేడం. సారు 3.5 సంవత్సరాలు ఉంది ఇంకా ప్రభుత్వానికి. మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, ప్రభుత్వాన్ని ఏమన్నా మారాలనుకుంటున్నా? ఇదే మేడం, ఎప్పుడైనా ఇదే మేడం మాకు. ఇక మాది రామచంద్రపురం, పప్పల నరసయ్య, నడిగూడ మండలం, కోదాడ తాలూకా మేడం. మాకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. అన్ని సౌకర్యాలు కూడా మన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కానీ, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కానీ అమలు జరగాలని మా యొక్క కోరిక, మా యొక్క సంతోషాన్ని తెలియజేస్తున్నాం మేడం. ఇదే చూస్తున్నాం. నవోటల్కి అంటే దాదాపు హైదరాబాద్కి చాలా దూరంలో ఉంది నవోటల్ అనేది. అంటే ఇక్కడికి సీఎల్పీ భేటీ సందర్భంగా కూడా అనేక మంది మంత్రులు రావడం జరిగింది. ఇప్పటికే దాదాపు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. అదేవిధంగా చాలామంది మహిళలకు ఇందిరమ్మ పథకం కింద కూడా ఇళ్లకు సంబంధించినటువంటి బిల్లు చెక్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క మహిళకు దాదాపు ₹1,00,000. ఎందుకంటే విడతల వారీగా అంటే బేస్మెంట్ వేసిన తర్వాత ఒక బిల్లు, అదేవిధంగా గోడలు కట్టిన తర్వాత ఒక బిల్లు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి స్లాబ్ వేసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా బిల్లులు విడుదల చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి దాదాపు చూస్తున్నాం చాలామంది మహిళలు కూడా చెక్ పట్టుకొని కూడా ఇక్కడ నిలిచినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే వచ్చేటువంటి 3.5 సంవత్సరాలు కూడా చాలామంది ఈ రాష్ట్రం అనేది అన్ని పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. తిరిగి కూడా మళ్ళీ ఎన్నికలు పెడితే ఇదే ప్రభుత్వం రావాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్కు దగ్గర చాలా దూరంలో ఉన్నటువంటి అటు వికారాబాద్ సంబంధించి కావచ్చు, నల్గొండకు సంబంధించి కావచ్చు,
వివిధ జిల్లాల నుంచి కూడా మహిళలు అనేది ఇంత వరకు రావడం, అదేవిధంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా చెక్కులు అందుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈరోజు సిఎల్పి భేటీలో ప్రధాన అంశాలు అయితే చర్చిస్తున్నారు. ఇక ఈ అంశాలలో భాగంగానే ప్రభుత్వ పథకాలు ఎంతవరకు చేరాయి అనే అంశాలను కూడా ఒకసారి చర్చకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది.